హాయ్. చూసారా మూవీ? ఎలా ఉంది? చాలా బాగుంది. చిరంజీవి ఫ్యానా మీరు? హా, ఎన్ని సినిమాలు చూసారు చిరంజీవి? చాలానే చూసాను. ఈ మూవీలో ఎలా ఉంది కామెడీ? చాలా బాగుంది. కామెడీ Dance ఎలా? హైలైట్. కామెడీ హైలైటా? డాన్స్ ఎలా ఉంది చిరంజీవిది? చాలా బాగుంది. బాగుందా? ఓకే. ఎంత రేటింగ్ ఇస్తారు మీరు అవుట్ ఆఫ్ 5? 5 out of 5. 5 అవుట్ ఆఫ్ 5? హాయ్. హాయ్. చూసావా మూవీ? ఎలా ఉంది? బాగుంది. అందరూ ఫ్యామిలీ కలిసి మంచిగా చూసారు, ఎంజాయ్ చేశారా? కామెడీ ఎలా ఉంది? చాలా బాగుంది. అన్నయ్య చిరంజీవి చాలా బాగున్నాడు. బాగున్నాడు. ఎలా ఉందండి మూవీ? ఎలా ఉంది? సూపర్ 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 చాలా బాగుంది. ఓకే. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చా మూవీ? ఎక్సలెంట్. ఎవ్రీబడి కెనొచ్చు. ఈ సంక్రాంతికి ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు. అన్నయ్యని చాలా సంవత్సరాల తర్వాత చూడడం చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. సో అనిల్ రావుపూడి ఎవ్రీ సంక్రాంతికి వస్తున్నాడు, హిట్ కొట్టేసి వెళ్తున్నాడు. ఏం చెప్తారు? ఈ అనిల్ రావుపూడికి మనస్ఫూర్తిగా చిన్నప్పటి నుంచి చిరంజీవి ఫ్యాన్గా చెప్తున్నాను. అనిల్ రావుపూడికి చాలా రుణపడి ఉంటాము. చాలా సంతోషం, చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ రావుపూడి. థ్యాంక్ యూ. సో హాయ్ అండి, ఎలా ఉంది మూవీ? చాలా బాగుందండి. చాలా బాగుంది. కామెడీ టైమింగ్ అవ్వచ్చు. అంతా బాగుంది. కామెడీ బాగుంది, డాన్స్ బాగుంది. సో రీసెంట్ గా కొన్ని చిరంజీవి మూవీస్ లో కామెడీ టైమింగ్ అవన్నీ కొంచెం తగ్గాయి కదా? పెరిగాయి కదా? అవును. ఎలా అనిపించింది మూవీ? చాలా బాగుందండి. ఓకే. చాలా బాగుంది. ఎలా ఉంది మూవీ? మూవీ చాలా బాగుందండి. చిరంజీవి గారి కామెడీ ప్రీవియస్ ఫిలిమ్స్ లో కొంచెం మిస్ అయ్యాము. ఈ మూవీలో అంతా చాలా బాగుంది. కామెడీ ఏంటి, యాక్షన్ ఏంటి, డాన్స్ అన్నీ చాలా బాగా చేశారు చిరంజీవి గారు. ఓకే. ఫ్యామిలీ ఆడియన్స్ కూర్చొని మంచిగా ఎంజాయ్ బాగా ఎంజాయ్ చేస్తారండి ఫ్యామిలీ ఆడియన్స్. సంక్రాంతికి అంటేనే ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే ఫెస్టివల్. సో అందరూ ఈ మూవీకి వచ్చి అలాగే ఎంజాయ్ చేస్తారు. అనిల్ రావిపూడి గారు ప్రతి సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్కి ఒక బ్లాక్ బస్టర్ ఇస్తున్నారు. అండ్ ఆటా సందీప్ గారి కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. హుక్ స్టెప్. సో ప్రతి మూవీస్ లో సంక్రాంతికి వస్తున్నామని ట్యాగ్ లైన్ కూడా పెట్టుకుంటున్నారు. పెట్టుకుంటున్నారు. హిట్ అయిపోతున్నాయి అవన్నీ. సో హుక్ స్టెప్ చాలా బాగా నచ్చింది మాకు. చిరంజీవి అండ్ వెంకటేష్ కాంబోలో వచ్చిన సీన్స్ అన్నీ చాలా హైలైట్. ఎంతసేపు ఉంటుంది వాళ్ళ టైమింగ్ స్క్రీన్ టైం? లాస్ట్ సెకండ్ హాఫ్ అండి. సెకండ్ హాఫ్లో ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ. సాంగ్ ఏది బాగా నచ్చింది నీకు? అన్నీ బాగున్నాయి. నాకు మీసాల పిల్ల బాగా నచ్చింది. కపుల్స్ బాగా కనెక్ట్ అవుతారు సాంగ్కి. థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుందండి. చిరంజీవి వెంకటేష్ ఇద్దరిలో ఎవరు బాగా కామెడీ చేశారు? అలా చెప్పలేమండి. ఇద్దరు టాప్ హీరోస్. ఇద్దరు యాక్చువల్లీ డైరెక్టర్ చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. ఈ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వకుండా, ఆ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వకుండా బాగా చేశారు. డాన్స్ బాగా చేశారు. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ అంటే చిరంజీవి గారిని వెంకటేష్ గారి స్టెప్స్ వేయటం, వెంకటేష్ గారు చిరంజీవి గారి స్టెప్స్ వేయటం చాలా బాగుందండి. చాలా బాగుంది. మీసాల పిల్ల బాగుందండి. ఆ తర్వాత వెంకటేష్ అండ్ చిరంజీవి గారి సాంగ్ అండ్ మధ్యలో వాళ్ళ ఓల్డ్ సాంగ్స్ రీక్రియేట్ చేశారు. అది చాలా బాగుంది యాక్చువల్గా. రామ్మ చిలకమ్మ. యా, అదే చాలా మిస్ అయ్యారు చిరంజీవి గారు కామెడీని. సో చాలా ఇయర్స్ తర్వాత హీస్ బ్యాక్ అని చెప్పొచ్చు. మన బాస్ ఇస్ బ్యాక్. సో ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామని చెప్పి అనిల్ రావుపూడి లాస్ట్ ఇయర్ వచ్చాడు, ఈ ఇయర్ వచ్చాడు. అంతే విన్నర్, సంక్రాంతి విన్నర్ అని చెప్పొచ్చండి. యా, ఓకే. చూసారా మూవీ? మూవీ చూసాను. ఎలా ఉంది బ్రో? మూవీ చాలా బాగుందండి. బాస్ టైమింగ్ ఎట్లా ఉంది? కామెడీ బాస్ టైమింగ్స్ గురించి మనం మాట్లాడే అరవులు లేదు చెప్పుకోవాలండి. ఎందుకంటే ఆయన స్టైలిష్ కానీ ఏమైనా చెప్పుకోదగ్గది కాదు. డ్యాన్స్ గురించి ఇంక చిరంజీవి డ్యాన్స్ గురించి మనం మాట్లాడే రేంజ్లో కూడా లేవులండి. ఆయన ఫస్ట్ నుండి సినీ ఇండస్ట్రీలో ఇప్పుడున్న హీరోలో డ్యాన్స్ క్రియేట్ చేసి డ్యాన్స్ నిరూపించుకు టాలెంట్ ఉన్నది ఆయనే. ఆయన తర్వాత వచ్చే వాళ్ళు వీళ్ళందరూ బచ్చేగారు అంతే. ఆయనకి ఇప్పుడు 70 years ఏజ్ అయినా ఆయన సినిమాలో ఆయన స్టైలిష్ కానీ, ఆయన స్టెప్స్ కానీ ఆయన ఏజ్ని మరిపించేస్తుంది. నెక్స్ట్ వస్తుంది. అసలు చిరంజీవి గారి గురించి చెప్పుకోవాల్సిన ఇదే కాదు. అసలు సినిమాలో పనిచేసే ప్రతి ఒక్కరు కెమెరామ్యాన్స్ కానీ వాళ్ళు అంటే ఈయన ఏజ్ని వాళ్ళు చూపించడం, వాళ్ళ టాలెంట్ మెచ్చుకోవాలి. 70 years వచ్చిన 35-40 years యంగ్ స్టార్లా చూపించడం అది టాలెంట్, అది కెమెరామెన్ టాలెంట్. ఈయనతో స్టైల్స్ యాక్టింగ్ చేయించడంలో డైరెక్టర్ టాలెంట్. వీళ్ళిద్దరు అందరితో బాగుంది. సినిమాలో బుల్లిరాజు క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఎవరికి తక్కువ చేసే పని లేదు. అందరిది హైలైట్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒకలా ఉంటుంది. సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ తర్వాత ఒక 5 minutes కొంచెం స్లో అనిపిస్తుంది. తర్వాత కొంచెం అందుకున్న టైంలో వెంకీ గౌడ ఎంట్రీ అవుతాడు. వెంకీ గౌడ ఎంట్రీ అయిన తర్వాత సినిమా డిఫరెంట్ స్టైల్లోకి వెళ్ళిపోద్ది. ఆయన యాక్టింగ్, ఆయన స్టైల్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సింది లేదు. స్క్రీన్ టైం ఆల్మోస్ట్ 20 minutes అబౌవ్ ఉంటుందండి. 20 minutesలో ఒక ఫైట్, ఒక సాంగ్, కామెడీ ఎంటర్టైన్మెంట్, రామా చిలకమ్మ సాంగ్, ఇతర పొంగల్ సాంగ్కి ఈయన స్టెప్పులు, ఆయన రామచిలకమ్మకి ఈయన స్టెప్పులు. అసలు చిరంజీవి పాటికి వెంకటేష్ గారు ఇంతగా హైలైట్గా స్టెప్లు వేస్తారా
అన్న విధంగా చూపించాడు అనమాట. అంటే వెంకటేష్ గారు డ్యాన్స్ రాదని నేను అన్నాను, ఆయనకు డ్యాన్స్ వచ్చు. కానీ చిరంజీవి గారి పాటలకి స్టెప్పులు వేయాలనేది ఆయన జోష్ స్టెప్పులకి ఈయన స్టెప్పులకి చాలా డిఫరెంట్ ఉంది. కానీ ఇద్దరు కలిపి ఒక పాటలో స్టెప్స్ వేయడం అనేది చాలా గ్రేటు. వెంకటేష్ గారు చిరంజీవి గారు ఈక్వల్గా డ్యాన్స్ చేసి జనాల్ని అభిమానుల్ని అందరినీ మైమరిపించే విధంగా చేశారు. చాలా బాగుందండి. చూసారా మూవీ? చూసాను, ఎలా ఉందండి? చాలా బాగుంది. ఎలా ఉంది చిరంజీవి టైమింగ్? చిరంజీవి యాక్షన్ బాగుంది, వెంకటేష్ది బాగుంది. ఇద్దరు పోటీ పడి చేశారు. ఓకే, కామెడీ చాలా రోజుల తర్వాత చాలా బాగుంది ఈ సినిమా. ఈ మధ్య వస్తున్న సినిమాల్లో ఏది బాగుండేదిగా ఇది చాలా బాగుంది. మీకు ఎట్లాంటి సినిమాలు వస్తాయమ్మా? కామెడీ ఉండాలా, ఫైటింగ్ ఉండాలా? కామెడీ కామెడీ ఉండాలి. ఆ జోన్లో ఉందా మరి ఇది? ఉంది. ఎంత రేటింగ్ ఇస్తారు మీరు అవుట్ ఆఫ్ 5 అంటే? అవుట్ ఆఫ్ 5. 5కి 5 ఇస్తారు. అంత బాగా నచ్చింది మీకు? అంత బాగా నచ్చింది. ఓకే, ఇప్పుడు వెంకటేష్ ఇంకా చిరంజీవి ఇద్దరు ఉన్న సీన్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఎవరు డామినేషన్ ఉంది అంటే ఎట్లా చెప్తారు? ఇద్దరు పోటీ పడి చేశారు. అట్లా మనం చెప్పలేదు, చెప్పడానికి లేదు అట్లా. చెప్తానే లేదు. ఓకే, ఏ సీన్ బాగా నచ్చిందండి మీకు? ఎమోషనల్ కావచ్చు, కామెడీ కావచ్చు, ఏదైనా? అన్ని సీన్స్ బాగుంది. అంటే ఒక ఫ్యామిలీతో వెళ్ళి చూసే సినిమాలానే ఉంది. ఉంది. అంటే ఫ్యామిలీతో చూడొచ్చు. పిల్లలకు నచ్చుతుంది, ఫ్యామిలీ వాళ్ళకి నచ్చుతుంది, మ్యూజిక్ వాళ్ళకి అది నచ్చుతుంది. అన్ని విధాలా బాగుంది. మేడం చూసాం. ఎలా ఉందండి మూవీ? అది బ్లాక్ బస్టర్ అనేది చిన్న పదం. బ్లాక్ బస్టర్ అంటే చిన్న పదం అవుతుంది కదా, దాని తర్వాత ఏమైనా పదం ఉంటే దాని కింద వేసుకోవాలి. అయితే సూపర్ బ్లాక్ బస్టర్ అనుకుందాం పోనీ. ఎవరి టైమింగ్ బాగుంది? ఎవరి టైమింగ్ బాగుంది? వెంకటేష్ ఇంకా చిరంజీవి? అట్లా మనం కంపేర్ చేయడం లేదు, కానీ ఎవరి టైమింగ్ కూడా బాగానే ఉంది. అది అప్రాప్రియేట్ టైమింగ్స్ అనేది ఒక విషయం చెప్పాలంటే చిరంజీవి గారు ఇప్పటిదాకా చూడనటువంటి టైమింగ్. బాస్ క్రేజ్ తగ్గిందా అట్లనే ఉందా? బ్రహ్మాండంగా ఉంది, ఏం తగ్గలేదు. 70 లాగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఆయన నాకన్నా 1 ఇయర్ అండి. నాకు స్కూల్లో కూడా జూనియర్ ఒంగోలులో, కాకపోతే అప్పుడు మా పరిచయం లేదు. కానీ సో హీ 71, ఐఎమ్ 72. ఏమి క్రేజ్ తగ్గలేదు. మనం ఎప్పుడో పాత సినిమాల్లో చూస్తాం కదా, గ్యాంగ్ లీడర్ అట్లా సినిమాలో ఎట్లా ఉందో అదే ఒకటి. అది ప్రత్యేకంగా హుక్ స్టెప్, అది చాలా వెరైటీగా ఉంది. ముఖ్యంగా వీళ్ళిద్దరి కాంబినేషన్లో టైమింగ్స్ కూడా చాలా బాగా ఉన్నారంటే ఇద్దరు సూపర్ హీరోసే కదా. ఇక డైరెక్షన్ గురించి చెప్పాల్సిన పని లేదండి, ఎందుకంటే అనిల్ రావిపూడి గారు నాకు తెలిసినంత వరకు ఆయన సినిమాలు అన్నీ చూశాను. ఆయన ఏంటంటే అది ఒక ప్రేక్షకుడిగా ఆలోచిస్తాడు. ఒక ప్రేక్షకుడిగా ఆలోచించి ఆయన సినిమా తీస్తాడు. ఆయన సినిమా అందుకే ఫెయిల్ కాదనుకుంటున్నాను. ఆయన ప్రేక్షకుడు ఆలోచిస్తూ స్క్రీన్ ప్లే రాసుకుంటాడు. ఆయన స్క్రీన్ ప్లే గొప్పతనమే అది. అందుకని అన్ని సినిమాలు హిట్ అవుతుంది, ఇది కూడా సూపర్ హిట్ అవుతుంది. అది చాలా సంక్రాంతి పండగకి మామూలుగా మనం ముష్టాన భోజనం చేస్తాము. ఈసారి చిరంజీవి గారు, వెంకటేష్ గారు, అనిల్ రావు ఇప్పుడు అందరూ కలిసి ముష్టాన భోజనం అందించారు. సంక్రాంతికి మంచి మస్తాన భోజనం అందించారు. మన శంకర వరప్రసాద్ సూపర్ డూపర్ హిట్. ముందుగా అనిల్ రావిపూడి గారికి కంగ్రాచులేషన్స్. ప్రతి ఒక్క సీజన్కి స్టార్ వస్తాడు. మన మెగాస్టార్ లాంటి స్టార్ ఎవరు రారు. ఈ ఇండియాకి స్టార్ మెగాస్టార్. టింకుల్ టింకుల్ లిటిల్ స్టార్ ఇట్టు కొట్టాడు మన మెగాస్టార్ అనిల్ రావిపూడి గారు. చూడడానికి చూడడానికి మంచి ఫ్యామిలీ మ్యాన్లా ఉన్నావు. ఇలా మాస్ ఎంట్రీ ఇచ్చావేంటి? నువ్వు మాస్లకే బాస్లా ఉన్నావు, ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి? ఇదే డైలాగ్ ఒకసారి మళ్ళీ ఏముంటుంది, కంపాక్ట్ మొత్తం మామూలు ఉండదు, రచ్చరంపలో ఉంటుంది. సినిమా మాత్రం వేరే లెవెల్. అసలు ఏమి యాక్టింగ్, ఏమి అసలు లొకేషన్స్ కానీ, స్టోరీ కానీ, కామెడీ కానీ అన్నీ చాలా బాగుంది. ఈ సినిమా ఈ సంక్రాంతికి ఇట్టు కొట్టేసింది, రాసి పెట్టుకోండి. ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి చూసే మూవీ అంటే మన శంకర వరప్రసాద్. ప్రతి సంక్రాంతికి వస్తున్నాడు, హిట్ కొడుతున్నాడు. అనిల్ రావిపూడి గారు వస్తున్నాడు, ఇట్టు కొడుతున్నాడు. ఫ్లాప్సే లేవు. కానీ మన అనిల్ రావిపూడి గారు లుకింగ్ చాలా బాగున్నారు, చాలా అందంగా ఉన్నారు. నెక్స్ట్ టైం మాత్రం సినిమా తీస్తే మాత్రం అనిల్ రావిపూడి గారు మీరు హీరోగా చేయాలి సార్. చిన్న కోరిక, మా ఫ్యాన్స్ కోరిక, మీరు హీరో చేయాలి. మీరే హీరోలా ఉంటారు, మీకు అర్థం కావట్లేదు. మీ గ్రేజ్, మీ లుకింగ్ వేరే. మూవీ కామెడీ టైమింగ్స్ ఏ టైంలో ఎలా వాడుకోవాలో, ఏ టైంలో ఏం పెట్టాలో తెలిసిన వాడు ఎవరంటే అనిల్ రావిపూడి గారే.